ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. అధిక ఫలాన్ని ఇచ్చేటటువంటి మాసమే అధిక మాసము. ఈ అధిక మాసము 2 ఏళ్లకు ఒకసారి, లేదా 3 ఏళ్లకు ఒకసారి, లేదా 5 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఎప్పుడు అధిక మాసం వస్తున్నా సరే, ఆ యొక్క అధిక మాసంలో మహోన్నతమైనటువంటి పర్వదినంగా చెప్పబడుతుంది ఈ యొక్క అమావాస్య. ఈ అధిక జ్యేష్ఠ అమావాస్య 14 జూన్ 2026 ఆదివారం రోహిణీ నక్షత్రంలో, అంటే ఈ యొక్క అమావాస్య ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరునాడు సోమవారం నాడు మృగశిర నక్షత్రంతో కూడుకున్నటువంటి పర్వదినాన ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది. అంటే ఈ యొక్క ప్రదోషకాలం అంతా, రాత్రికాలం అంతా కూడా రోహిణీ నక్షత్రంతో కూడుకుని ఆదివారము అమావాస్య మహాపర్వదినంగా మనకు దర్శనమిస్తుంది. ఈ యొక్క ఈ విధమైనటువంటి కలయిక ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటే, ముఖ్యంగా భక్తిలో ఉన్నటువంటి వారికి, కొంతమంది భక్తితోనే ఏదైనా సాధించుకోవాలని కోరుకుంటారు. ఇలా డివోషనల్ యాక్టివిటీస్లో ఉండేటటువంటి వారు, సాధకులు, భక్తిపరులు, వీళ్ళందరికీ కూడా మహోన్నతమైనటువంటి పుణ్యకాలంగా చెప్పబడుతుంది. మనం చూస్తున్న గ్రహణ కాలంలో మనము చంద్రగ్రహణము, సూర్యగ్రహణ కాలాల్లో మనం ఎంత భక్తితో, శ్రద్ధతో ఆ సమయం అంతా సాధన చేస్తామో, భగవత్ నామస్మరణ చేస్తామో, ఆ సమయంలో చేసేటటువంటి ఆ యొక్క సాధన వల్ల మనం ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతామో, మంత్రసిద్ధిని పొందుతామో, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతామో, ఆ విధంగానే ఈ యొక్క ఆదివారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి ఈ యొక్క జపము, సాధన, పూజ, దీప పూజ, ఏదైనా తర్పణము, అభిషేక, దేవతా దర్శనము, ఇటువంటి వాటి వల్ల మనము సంపూర్ణంగా పొందవచ్చని మనకు మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. మరి ఏ విధంగా ఈ యొక్క అమావాస్య రోజున మనం ఆరాధన చేయాలి? చూడండి, ఈ యొక్క అమావాస్య మనకు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది కాబట్టి 12 గంటల 20 నిమిషాల నుండి ఆ రోజు రాహుకాలములో, ముఖ్యంగా రాహుకాలము 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల వరకు ఇది అత్యంత మహోన్నతమైనటువంటి పర్వదిన పుణ్యకాలం. రాజమహేంద్రవరంలో శ్రీ కాలభైరవ స్వామి వారి దర్శనము, స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనము 2 రోజులు ఉంటుంది. ఈ తగులు మిగులు అమావాస్య కారణంగా ఆదివారం నాడు ఉంటుంది, సోమవారం నాడు కూడా ఉంటుంది. ఈ 2 రోజుల్లో కూడా స్వామివారికి విశేషమైన దీప పూజా కార్యక్రమం కూడా ఉంటుంది. పూజలో మీరు కూడా పాల్గొనవచ్చు. మరి గృహంలో ఉండేటటువంటి వారు ఏం చేయాలి? ఈ మహోన్నతమైనటువంటి పర్వదినంలో రాహుకాల సమయంలో మాత్రము మర్చిపోవద్దు. ఈ 1:30 నిమిషాలు, సుమారుగా 90 నిమిషాల పాటు మీ గృహంలో ఈ యొక్క మహోన్నతమైనటువంటి పూజను ఆచరించండి. ఈ పూజకు సంబంధించి ఒక పీట ఏర్పాటు చేసుకొని, ఆ పీట పైన ఒక ఇత్తడి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ ఉంచి, ఆ యొక్క పళ్ళెంలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి వస్త్రం పైన వరిపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయండి. ముగ్గు వేసి ఆ యొక్క అష్టదళ పద్మం లోపల కాస్త పసుపు, కుంకుమ, గంధము అలంకరణ చేయండి. ఆ యొక్క అష్టదళ పద్మానికి, ఆ అష్టదళ పద్మానికి వేసేటప్పుడు పసుపు, కుంకుమ, గంధము అలంకరణ చేసేటప్పుడు మీరు వటుక భైరవ మంత్రం పారాయణం చేస్తూ, జపం చేస్తూ చేయండి ప్రక్రియ అంతా కూడా. ఈ యొక్క 8 రేఖలలో 8 మట్టి ప్రమిదలు ఉంచండి. మధ్యలో ఒక మట్టి ప్రమిద ఉంచండి. ఈ 8 ప్రమిదల చుట్టూ మధ్యలో 9 మట్టి ప్రమిదల్లో మీరు మధ్య వేలుతో మీ అభీష్టం, డబ్బు కావాలి, ధనప్రాప్తి కోసం, లేదా వివాహం కోసం, ఉత్తమ జీవిత భాగస్వామి కోసం, లేదా ఉన్నత ఉద్యోగం కోసం, లేదా గృహప్రాప్తి కోసం, లేదా సత్సంతాన ప్రాప్తి కోసం, లేదా మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం, మీ కోరిక నెరవేరాలని మీరు ప్రతి ప్రమిదలో కూడా కాస్త తడిగంధం తీసుకొని ప్రతి ప్రమిదలో కాస్త మధ్యవేలతో బొట్టుగా పెట్టండి. మీ అభీష్టం సిద్ధించాలని వటుక భైరవ మంత్రం జపం చేస్తూ, ఆ తరువాత ప్రతి ప్రమిదలో ఒక
మందార పువ్వును కానీ లేదా గులాబీ పూల రేఖలను కానీ ఉంచండి. ఆ పైన మరొక ప్రమిదను ఉంచండి. అంటే 9 ప్రమిదల పైన మరొక 9 ప్రమిదలు ఉంచి, ఆ ప్రమిదలలో సన్నని ఒత్తులు 2 ఒత్తులు ఒక జ్యోతిగా, 2 ఒత్తులు ఒక జ్యోతిగా, అంటే సుమారుగా ఒక్కొక్క ప్రమిదలో 2 దీపాలను వెలిగించాలి. మొత్తం 9 ప్రమిదలలో 18 దీపాలు వెలిగించాలి. 18 దీపాలను కూడా అష్టాదశ శక్తి పీఠ దేవతలుగా, శక్తి స్వరూపిణిగా భావన చేస్తూ, శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క దివ్య తేజశక్తిగా భావన చేస్తూ, అక్కడ మీరు అమ్మవారిని, స్వామివారిని కూడా ఆవాహన చేయండి. ఆవాహన చేసి ఆ దీపాలన్నిటికీ కూడా కాస్త తడిగంధము, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ సమర్పణ చేసి, అగరబత్తి ధూపము సమర్పణ చేసి, మరొక ఆవు నెయ్యి దీపాన్ని సమర్పణ చేసి, చిత్రాన్నము లేదా ఏదైనా ఫలాన్ని లేదా బెల్లం ముక్కైనా కనీసం నైవేద్యంగా పెట్టి అక్కడ కూర్చొని మీరు వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఒక మాల జపం చేయండి. తదుపరి మనందరికీ కూడా మన జీవితంలో ధనము, ధాన్యము, స్వర్ణము, ఆరోగ్యము, రాజయోగము, కీర్తి ప్రతిష్టాయోగము, మంగళయోగము, ఇలా రకరకాల అభీష్టాలు సిద్ధించాలని అనునిత్యం కూడా మనం భగవత్ ఆరాధన చేస్తూ ఉంటాం. మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం సిద్ధించాలని స్వర్ణాకర్షణ భైరవ మంత్రము ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ మంత్రము జపం చేయండి. ఉద్యోగం కావాలనుకునేటటువంటి వారు ఉద్యోగ సిద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం ఉద్యోగయోగం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ ఈ విధంగా ఉద్యోగం కావలసిన వారు, ఆరోగ్యం సిద్ధించాలనుకునేటటువంటి వారు, ఉత్తమ జీవిత భాగస్వామి కావాలనుకునేటటువంటి వారు ఆ యొక్క పదాన్ని మీరు ఆ మంత్రం మధ్యలో చేర్చి మీరు జపం చేయండి. 5 మాలలు జపం చేస్తూ ఎరుపు రంగు అక్షతలు కానీ లేదా సింధూరం అక్షతలు కానీ లేదా ఎరుపు రంగు పుష్పాలను కానీ ఈ యొక్క మృగముద్రతో 2 పుష్పాలను ఆ యొక్క దీపాల వద్ద, ప్రమిదల వద్ద సమర్పణ చేయండి. లేదా అమ్మవారి యొక్క లేదా శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క చిత్రపటం దగ్గరైనా సరే యొక్క పుష్పాలను అర్చన చేస్తూ ఈ విధంగా జపం చేయండి. ఈ యొక్క రాహుకాలం అంతా కూడా జపం అంతా అయిన తర్వాత ఈ యొక్క మహాపర్వదినాన నా అభిష్ట సిద్ధి కోసం నేను చేసినటువంటి యొక్క జపం పూజ సర్వస్వం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవత పాదార్పణమస్తు అంటూ ఒక 2 అక్షతలను, 2 అక్షతపు గింజలను, 2 పుష్పాలను, కొద్ది నీటిని ఒక ప్లేట్లో సమర్పణ చేసి సాష్టాంగ నమస్కారం చేయండి. తరువాత మీరు వదిలినటువంటి నీటిని తీర్థంగా స్వీకరించండి. అక్షతలను, పుష్పాలను శిరస్సును ధరించండి. ఇది అత్యంత సులువైనటువంటి పూజ. మీరు ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా మీరు మీ నిత్య జీవితంలో ఏవైనా మంత్రములు జపం చేస్తూ ఉంటే అవి అమ్మవారికి సంబంధించి లేదా స్వామివారికి సంబంధించి ఏ మంత్రములు ఉన్నా సరే వాటిని కూడా ఆ సమయంలో జపం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఆదివారం రోజున వీలైనంత వరకు శాకాహారము అలాగే ఒక పూట భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. రాత్రి నిద్రపోయే వరకు కూడా ఈ యొక్క మహామంత్రము జపం చేయండి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజున ప్రత్యేకంగా ఎవరిని పూజించాలి? సమస్తమైన కాలానికి అధిపతి, కాలాతీతుడు, రుద్రాంశ స్వరూపుడైనటువంటి కాలభైరవ స్వామివారిని మీరు దర్శించండి. దగ్గరలో ఉండే క్షేత్రానికి వెళ్ళండి. మీ యొక్క మనపూర్వకంగా స్వామివారికి తెలుపు రంగు పుష్పాలను సమర్పణ చేయండి. మల్లెలు, సన్నజాజులు, నందివర్ధనము, ఈ తెలుపు రంగు వస్త్రాలు, తెల్ల జిల్లేడు పువ్వులను మీ శక్తి కొలది ఎన్నైతే పుష్పాలను మీరు సమర్పించగలరు అన్ని పుష్పాలను కూడా స్వామివారికి మెడలో అయితే కనుక 19 పుష్పాలను ఒక మాలగా, దండగా తయారు చేసి వేయండి. లేదా విడి పుష్పాలనైనా సమర్పణ చేయండి. ఆ రోజు స్వామివారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హారతి సేవను కూడా మీ గృహములో సమర్పణ చేయండి. ఎందుకంటే ఈ కాలం ద్వారా వచ్చేటటువంటి ఎన్నో రకాల దుష్ప్రభావాలను, కష్టాలను మన ప్రమేయం లేకుండా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా కూకట్ట వేలతో పెకిలించేటటువంటి ఈ యొక్క కాల ప్రభువు, కాలాతీతుడు, కాలస్వరూపుడు, కాలభైరవుడు. ఈ యొక్క అమావాస్య అంటే కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పర్వదినం. అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో, కాలభైరవ స్వామి వారి యొక్క మహామంత్రం ఎవరైతే జపం చేస్తారో
కాలభైరవ స్వామి వారి క్షేత్రాన్ని ఎవరు దర్శిస్తారో, కాలభైరవ స్వామి వారికి తెలుపు రంగు పుష్పాలను ఎవరు సమర్పిస్తారో, వారి జీవితంలో ఎప్పుడు కష్టాలనేవి రాకుండా అనునిత్యం కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి మహోన్నత శక్తి స్వరూపమే కాలభైరవుడు. ఈ విధంగా మీరు స్వామివారిని ఆరాధించండి. రాత్రి వరకు మీకు ఎంతవరకు సమయం ఉంటే అంతవరకు జపం చేయండి. మరునాడు ఉదయము 8:30 వరకు కూడా ఈ యొక్క అమావాస్య ఉంది కాబట్టి, సోమవారం నాడు కూడా రాజమండ్రిలో అఖండ గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం యథావిధిగా 12 గంటల వరకు.